వెల్కమ్ టు ప్రమోద వ్లాగ్స్. నేను మీ మోహన్ రావు ధవళేశ్వరపు. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా విజయనగరం నెల్లిమర్ల సమీపంలో గల కొత్తపేట చిన్న అన్నవరంగా పేరుగాంచినటువంటి ఈ ప్రదేశంలో ఈ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఇది చిన్న అన్నవరంగా ప్రసిద్ధి పొందుతుంది. అన్నవరం వెళ్ళి వ్రతాలు చేసుకోలేని భక్తులు ఇక్కడ ప్రతిరోజు కూడా వ్రతాలు జరుగుతాయి. పర్వదినాలలో, పౌర్ణమి, ఏకాదశి దినాలలో వ్రతాలు విశేషంగా జరుగుతాయి. సామూహిక వ్రతాలు జరుగుతాయి. ఇక్కడ అన్నవరం వెళ్ళి దర్శించుకోలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వ్రతం చేసుకుంటే అక్కడ చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో ఇక్కడ కూడా అంతే ఫలితం దక్కుతుందని ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారు. ఈ ఆలయాన్ని ఎంతో శ్రమించి చాలా సుందరంగా నిర్మించినటువంటి శ్రీ కొండేటి సురేష్ గారిని కలిసి ఈరోజు విశేషం గురించి మాట్లాడదాం. మా ఆలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వారంలో దర్శనమిస్తూ ఉన్నారండి. ఈరోజు దర్శనం తర్వాత మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంది. అలాగే సామూహిక వ్రతాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఏకాదశి పౌర్ణమిలో సత్యనారాయణ స్వామి వ్రతాలు సామూహికంగా జరుగుతూ ఉంటాయి. అలాగే భక్తులు కోరిన విధంగా ఏ రోజైనా వ్రతం వచ్చి చేయమంటే వ్రతాలు జరుగుతూ ఉన్నాయండి. ఏ రోజైనా భక్తులు వచ్చి వ్రతం చేయించుకోవచ్చు. అలాగే ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. కావున భక్తులందరూ వచ్చి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని ఆకాంక్షిస్తున్నాను. విజయనగరం రామతీర్థం సమీపాన అత్యంత సుందరంగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించారు ఈ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి ఆలయం. ఈ ఆలయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఉదయ భాను కిరణాలు ఆలయ శిఖరం మీద పడి చాలా శోభాయమానంగా ఉంది. ఈ శిఖరం మనం చూడడానికి శిఖర దర్శనం చేసుకోండి. అలాగే ఆలయానికి ప్రధాన ఆలయంలోకి వెళ్ళే ముందు మనం ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకోవాలని అంటారు కదా, ఇది ధ్వజస్తంభం. ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఇలాగ గుడి చుట్టూ పరదాలు కట్టారు. ఉత్తర ద్వార దర్శనం నిమిత్తం దానికి మార్గం ఏర్పరిచారు. ఇది ఆలయానికి కుడివైపున ఉన్న చిన్న ద్వారం. ఇది ఈ ద్వారం గుండా మనం లోపలికి వస్తే మనం చూడొచ్చు ప్రధాన ఆలయం. ఇది మనం చూడొచ్చు యాగశాల. అది అటు ఇటు కూడా అందంగా చెట్లను ఏర్పాటు చేశారు. దారి ఉత్తర ద్వారానికి ప్రవేశ మార్గం ఇది. ఈ మార్గం గుండా మనం అలా ముందుకు వెళ్తే ఉత్తర ద్వారం దర్శనమిస్తుంది. ద్వారానికి నమస్కరించుకొని ఇక్కడ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి ఉత్సవ విగ్రహాలని ఉయ్యాల్లో ఉంచారు. అత్యంత సుందరమైనటువంటి మహామహిమాన్వితమైనటువంటి శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి ఉత్సవ విగ్రహాలు చాలా శోభాయమానంగా ఉన్నాయి. స్వామి అమ్మవారిని దర్శనం చేసుకొని నమస్కరించిన తర్వాత మనం ఇలాగా ద్వారానికి నమస్కరించుకొని స్వామి అమ్మవారి ఉయ్యాల కింద నుంచి మనం వెళ్ళవలసి ఉంటుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైకుంఠ ద్వార దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం. రండి, మనం కూడా స్వామివారి దర్శనం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఉయ్యాల కింద నుంచి మనం వెళ్ళి ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి రమాసహిత సత్యనారాయణ స్వామివారిని దర్శనం చేసుకుందాము. ఇదే ప్రధాన ఆలయం. శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామివారిని దర్శనం చేసుకోండి. అన్నవరంలో ఎలాగైతే మనకి నిత్య పూజలు కైంకర్యాలు జరుగుతాయో అదే మాదిరిగా ఇక్కడ కూడా చేస్తున్నారు. ఈ ఆలయం గురించి, వైకుంఠ ఏకాదశి గురించి అర్చక స్వాములను అడిగి తెలుసుకున్నాము. ఈరోజు ముఖ్యంగా శ్రీ శ్రీ రమాసహిత సత్యనారాయణమూర్తి దేవాలయంలోన ఈరోజు ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఆలయం
రామతీర్థాల దగ్గర కొత్తపేట గ్రామంలోన అయ్యవారు విచ్చేశారు. శ్రీ శ్రీ రమా సహిత సత్యనారాయణమూర్తి వారి రథాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ముక్కోటి దేవతలు కూడా ఉత్తర ద్వారం వైపు నుంచి రావడం వలన ఈరోజు మహాపర్వదినాల వలన ఈ రమా సహిత సత్యనారాయణమూర్తి వారు ఉత్తరం ద్వారం వైపు నుంచి మనకు దర్శనమిస్తున్నారు. అనేక మంది భక్తులు అయ్యవారి దర్శనం తీసుకుంటూ తీర్థప్రసాదాలు సేకరిస్తూ అయ్యవారి అనుగ్రహానికి పాత్రలు కావలుస్తున్నారు. సత్యనారాయణం దేవం వందే హంగామదం ప్రభుం లీలగా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. శ్రీ సత్యదేవాయ నమః. భక్త మహాశయులందరికీ విజ్ఞప్తి ఏమనగా, ఈ ఆలయము రామతీర్థపు క్షేత్రము సమీపములో కొత్తపేట గ్రామంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహముతో ఇక్కడ భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. అయితే ఈరోజు మహావైకుంఠ ఏకాదశి పర్వదినము. ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే, స్వామివారు 4 మాసములు పవలిస్తారు. ఈరోజు లేచి భక్తుల కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుస్తారు. అయితే స్వామి ఎప్పుడూ ఉత్తరముఖంగా పడుకొని ఉంటారు. లేవగానే భక్తు మహాలందరూ కూడా స్వామి దర్శనం చేసుకోవటం వలన వారి యొక్క కోరికలు అత్యంత శీఘ్రముగా నెరవేరుతాయి. అందుకే ఈరోజు మహావైకుంఠ ఏకాదశి అని పేరు. భక్త మహాశయులందరూ కూడా చక్కగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయానికి వచ్చి ప్రత్యేక దర్శనాన్ని చేసుకొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతున్నారు. ఓం శ్రీ సత్యదేవాయ నమః.